విశాఖపట్నంలో కంచరపాలెం ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండేందుకు హైవే పక్కన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని చెప్పారు. విశాఖ ట్రాఫిక్ వింగ్ కోసం ప్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమించనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇదే స్టేషన్లో సైబర్ క్రైమ్ స్టేషన్ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. కోస్టల్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించామని, కోస్టల్ భద్రతను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో 21 పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మామ గౌరవం బుద్ధేగా ఉన్నాయి మిగతా చేసుకుంటారు. బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. మీకు తెలిసిన విషయం, విశాఖపట్నం ఒక మెట్రో సిటీ స్టేటస్కి వచ్చేసింది. మెట్రో సిటీ స్టేటస్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు. ఈ ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దానికి ఏమో తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ఆ విధంగా ఈ బిల్డింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈరోజు కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ బిల్డింగ్లో ఉంటాయి. పబ్లిక్కి హైవేకి పక్కన ఉన్న కారణంగా పబ్లిక్ కూడా ఈజీగా యాక్సెస్ అవుతుంది. అట్లాగే మన స్టాఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. అట్లాగే క్రైమ్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటుంది. రాను రోజుల్లో ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పైన ఫ్లోర్లో ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్ ఒక మేజర్ సమస్య ఒక మెట్రో సిటీకి. అందరికీ సమస్య ఉంది, మెట్రో సిటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సో సిపి గారు, ముఖ్యంగా సిపి గారు, విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు అందరూ కలిసి
కృషి చేసి ఈ బిల్డింగ్కి ఏర్పాటు చేశారు. మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫు నుంచి మంచిగా వర్క్ జరిగింది. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలి ఈ బిల్డింగ్కి, మళ్ళీ అది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం విల్ బి డూయింగ్ దోస్ ఫెసిలిటీస్ ఆల్సో. ఈ విశాఖపట్నంకి ఆల్రెడీ ఒక ట్రాఫిక్ వింగ్ సెపరేట్గా ఉంది. సార్ ట్రాఫిక్ ఉంటే బాగుంటుంది. దాని విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రాఫిక్ హెడ్గా, ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ హెడ్గా పోస్ట్ చేస్తాము. మొత్తం ప్లానింగ్ చేసుకొని సైంటిఫిక్ వేలో ఈ సిటీ ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో మీరే చూస్తారు ఈ సిటీలో ఎంత ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఈస్ట్ కోస్ట్లో మేజర్ సిటీ కలకత్తా, 3 సిటీస్ ఉంటాయి ఈస్ట్ కోస్ట్లో. వెస్ట్ కోస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో 3 సిటీ కాబట్టి ఇది మేజర్ డిఫెన్స్ హబ్గా, మేజర్ నాలెడ్జ్ సిటీగా ఈ సిటీ మారుతుంది. కాబట్టి మేము అందరూ కృషి చేసుకుని ఈ సిటీకి ఇంకా ఏం కావాలా దానికి ముందే ప్లానింగ్ చేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం.